నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీలో స్కూల్స్కి బాంబు బెదిరింపు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవి భారత మిలిటరీ ఆధ్వర్యంలో నడిచేవి, పారామిలిటరీ ఆధ్వర్యంలో నడిచేవి. ఒకటైతే ఏకంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 2 స్కూల్స్, అలాగే భారత నావికా దళం నడుపుతున్న ఒక స్కూల్. వీటికి సోమవారం ఉదయం, అలాగే మళ్ళీ మంగళవారం నాడు కూడా, మళ్ళీ మంగళవారం బుధవారం కూడా ఢిల్లీలో ఇంకో 2 స్కూల్స్లో బాంబులు పెట్టామని. అయితే అవన్నీ ఫేక్ అని. అంటే ద్వారకాలో సెయింట్ థామస్ స్కూల్, వసంత కుంజ్లో వసంత వ్యాలీ స్కూల్, ఇక్కడ ఇంతకుముందు 3, తర్వాత 2 మొత్తం 7 స్కూల్స్కి సిమిలర్ కైండ్ ఆఫ్ మెయిల్స్ వచ్చినాయి. ఎక్కువ ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో నడిచేవి, అంటే మిలిటరీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్, లేకపోతే పారామిలిటరీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్, లేకపోతే ఎక్కువ ఫోకస్ ఉన్న స్కూల్స్ని టార్గెట్ చేస్తూ పంపించిన ఈ మెయిల్స్ని ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ప్రస్తుతం ఎగ్జామిన్ చేస్తున్నది. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామిన్ చేస్తుంది. ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. పక్కనున్న పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలని చూస్తూనే ఉంటుంది ఢిల్లీ మీద. అండ్ ఢిల్లీ మీద ఇలా డైవర్ట్ చేసి వేరే చోట అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంది. చాలా కాషియస్గా ఉండాలి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ ఆర్ కాలేజెస్, వీటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది. గుజరాత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అలాగే తీర ప్రాంతంలో అండ్ బే ఆఫ్ బెంగాల్ వైపు, ఇటు అరేబియన్ సీ వైపు ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద కూడా ఎక్కువ పాకిస్తాన్ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు శత్రువు నేరుగా వచ్చి పోరాటం చేస్తే ఒక పద్ధతి, దొంగసాటిని వచ్చి అండ్ ఉగ్ర కార్యకలాపాల్లో నిమగ్నమైన ఈ టెర్రరిస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి యుద్ధం చేస్తారు. మనం పహల్గామ్లో చూసాం. అండ్ పహల్గామ్ని రిపీట్ చేయాలి అని చెప్పేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మళ్ళీ వాళ్ళు రహస్యంగా సమావేశం పెట్టుకున్న బహవల్పూర్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం తర్వాత మేడం నోషిబా షహబాజ్ ఆధ్వర్యంలో స్లీపర్ సెల్స్ భారతదేశంలో ఎంట్రీ ఇవ్వటం. ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? ఆవిడ కోసం అటు యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా వేటాడుతోంది, ఇటు భారత రా వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూకేలో తలదాచుకున్నట్టు సమాచారం. అండ్ ఆ యూకే సమీపంలోని ఐలాండ్స్లో ఎక్కడో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఆవిడ డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్, ఈ స్కూల్స్ మీద దాడులు ఇవన్నీ కూడా ఆవిడ డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్. ఎప్పుడైతే మన యూట్యూబర్స్ని, వ్లాగర్స్ని, బ్లాగర్స్ని వాళ్ళని వీసాలు ఇప్పించి, మరీ టూరిస్ట్ వీసాలు ఇప్పించి మరీ ఆవిడ చేస్తున్న ఈ అరాచకం, దాన్ని నెక్స్ట్ లెవెలే ఇప్పుడు స్కూల్స్లో బాంబులు పెట్టామని చెప్పేసి మెయిల్స్ పంపించడం. బట్ ఆఫ్ కోర్స్ థరో ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే పిల్లలకి మళ్ళీ స్కూల్స్లో పంపించడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇది తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేని విషయం. మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం గడిచిన 4-5 నెలల్లో జరిగినవి. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పహల్గామ్ తర్వాత వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు. అండ్ ఎల్ఓసి ఎంబడి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఎంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని 2 దేశాల డీజీ, డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓల ఆధ్వర్యంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దాన్ని ఉల్లంఘించి మరీ ఎల్ఓసి వెంబడి తెగబడి సివిలియన్ ఏరియాస్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. పాకిస్తాన్కి ఏ రకంగా బుద్ధి చెప్పామో చూసాం. ఆపరేషన్ సింధు తర్వాత కూడా వాళ్ళకి బుద్ధి రాల. ఇవాళకి అదే యాటిట్యూడ్. అండ్ అలాగే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంపులు మళ్ళీ నిర్మిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్, అంటే మనం సిలిగురి నుంచి చూస్తే కనుక చికెన్ నెక్ అనే ఏరియా అంటాం, అక్కడ 20 కిలోమీటర్స్ దూరంలో బంగ్లాదేశ్లో 1931లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఒక ఎయిర్ బేస్. ఆ ఎయిర్ బేస్లో ఒక మెగా స్కేల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం పాకిస్తాన్ కాంట్రాక్టర్ చేత చైనా కట్టిస్తున్న ఎయిర్పోర్ట్, దాని కింద టెర్రర్ క్యాంప్స్ కోసం ఏర్పాటు చేసుకున్న బోల్డ్ అన్ని టెర్రర్ క్యాంప్స్ నిర్వహణ కోసం ఒక యూనివర్సిటీ కైండ్ ఆఫ్ థింగ్. అంటే బంకర్లలోనే టెర్రర్ క్యాంపులు అన్నమాట ఇది. ఇక అలాంటి ఆలోచనలు ఉన్న, అంటే ఎవరైనా ఒక సరిహద్దు, ఒక బార్డర్ వెంబడి ఒక శత్రువుని ఎదుర్కొంటారు. మనం 3 ఎదుర్కొంటున్నాం. 1 పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్, 3 చైనా. ఈ రెండింటిని ఆడిస్తున్న చైనా. సో ఇంత సఫకేషన్ మనకి ఇవ్వగలిగితే మనం ఎటు పోలేక ఉక్కిరి బిక్కిరై ఇక్కడికిక్కడే కొట్టుకు చస్తామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి పాకిస్తాన్ చేసిన ఎత్తుగడలకి చైనా సపోర్ట్, అండ్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళతో చేతులు కలపటం అవసరం. బంగ్లా ఎయిర్ స్పేసు, అలాగే పాకిస్తాన్ ఎయిర్ స్పేసు అటు చైనాకి కావాలి, ఇటు అమెరికాకి కూడా కావాలి. సో అమెరికా డబుల్ స్టాండర్డ్స్, అట్లీస్ట్ చైనాతోటి మనకి శత్రుత్వం ఉంది కాబట్టి చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఒక అబ్జర్వేషన్ మనకుంది.
వెరస్ అమెరికా మనకి ఫ్రెండా, ఫోనా ఇప్పటికీ అర్థం కాదు. మనకు ఒక పక్క సపోర్ట్ ఉన్నట్టు మాట్లాడుతూనే పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతుంది అమెరికా. అండ్ పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళు మిలిటరీ బేస్ పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం, వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకోవాలి. ఇన్ని రకాల సౌత్ ఏషియాలో, దక్షిణ ఏషియాలో అమెరికా తన ప్రావెస్నెస్ నిరూపించుకోవాలంటే అన్ని చోట్ల మిలిటరీ స్థావర్ కావాలి. అక్కడి నుంచి అన్ని దేశాలని చూసుకోగలగాలి. ఇప్పటికే చూసాం మనం, మిడిల్ ఈస్ట్లో దాదాపు 10 చోట్ల వాళ్ళ మిలిటరీ బేస్లు ఉన్నాయి యుఎస్కి. సో ఇక్కడికి రావాలి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి భారత భూభాగంలోకి లేకపోతే అఖండ భారతంలోకి వచ్చి ఏదో ఒక గలభా చేయాలి. మరోపక్క మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బలూచిస్తాన్లో జరుగుతున్న గొడవలని దాన్ని ప్రపంచం పెద్దగా చూడకుండా, అంటే గ్లోరిఫై చేసి చూడకుండా ఉండటం కోసం ఇలా డైవర్షన్ వ్యవహారాలకు పాల్పడే వ్యవస్థ కూడా పాకిస్తాన్ దగ్గర ఉంది. బట్ ఎనీహౌ ఇది ఇంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నడిచే 2 స్కూల్స్కి, తర్వాత ఇండియన్ నేవీ నడిపే ఒక స్కూల్కి వచ్చాయంటే వాళ్ళ టార్గెట్ మిలిటరీ అనేది అర్థమైపోయింది. సో మిలిటరీ స్కూల్స్ కానీ, వైటల్ ఇన్స్టలేషన్స్ కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు అసలు ఏమాత్రం ఉండకూడదు. మన దగ్గర S-400 ఉండొచ్చు, బ్రహ్మోస్ ఉండొచ్చు, ఇంకొకటి రేపొద్దున అగ్ని రిఫైన్డ్ వర్షన్ ఉండొచ్చు, అండ్ అలాగే మనం కనుక చూస్తే రఫైల్స్ ఉండొచ్చు. బట్ వాడి దగ్గర టైమింగ్ ఉంది, టెర్రరిస్ట్ దగ్గర టైమింగ్ ఉంది. మనం ఏమరపాటుగా ఉంటే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్లో ఈ హమాస్ ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిందో మనం చూసాం. 1400 మందిని ఊచకోత కోసి స్వతంత్ర పోరాటంగా అభివర్ణించుకుంది. వెరాస్ గాజా స్ట్రిప్లో ఇంకో నెరేటివ్ బిల్డ్ చేసింది, 60,000 మంది పాలస్తీనియన్స్ని ఇజ్రాయెల్ చంపేసిందని. ఇలాంటి తప్పుడు నెరేటివ్స్ మన మీద కూడా చేయడానికి పాకిస్తాన్ వెనకాడదు. కాబట్టి స్కూల్స్కి వచ్చిన బెదిరింపుల్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మిగిలిన దేశం అంతా కూడా అప్రమత్తం కావాలి. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. స్కూల్స్ విషయంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం అయితే హై అలర్ట్ జారీ చేసింది. తేలిగ్గా తీసిపారేదగ్గ విషయం కాదు.